2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎనర్జీ స్టేషన్స్ రాబోతున్నాయి. మామూలుగా అయితే మనం పెట్రోల్ బంకులు అంటాం, అమెరికాలో గ్యాస్ స్టేషన్స్ అంటారు. ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ ఓరియంటేషన్తో అమరావతిలో ఎనర్జీ స్టేషన్స్ రాబోతున్నాయి. ఎనర్జీ స్టేషన్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, మరీ ముఖ్యంగా ఈ ఎనర్జీ స్టేషన్స్ అమరావతి క్యాపిటల్ ఏరియాలో ఏర్పాటు చేసేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. అంటే ఏ కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు, అసలు ఈ ఎనర్జీ స్టేషన్స్లో ఏమేమి ఉంటాయి, వీటన్నిటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఎనర్జీ స్టేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ రూపంలో ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో ఏంటంటే ఆన్ బోర్డింగ్ ఆఫ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఓఎంసీస్ అంటే ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీస్ కాదు, మార్కెటింగ్ చేసేటువంటి కంపెనీలు, బీపీసీఎల్ లాంటివి, అలానే హిందుస్థాన్ హెచ్పిసిఎల్ లాంటివి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్ ఏవైతే ఆపరేట్ చేస్తున్నాయో అట్లాంటి కంపెనీలన్నీ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఫర్ డెవలప్మెంట్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ మల్టీ యూటిలిటీ ఎనర్జీ స్టేషన్స్ అండ్ అమరావతి క్యాపిటల్ సిటీ 7 లొకేషన్స్ని ఫిక్స్ చేశారు. మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి ఏరియాస్లో 7 లొకేషన్స్లో ఈ బంక్స్ అవి పెట్టబోతున్నారు. వీటిని ఎనర్జీ స్టేషన్స్ అని చెప్పి కాయినైజ్ చేసింది. ఎందుకంటే ఇందులో ఉన్న స్పెషాలిటీ పెట్రోలు, డీజిల్ మాత్రమే కాదు, ఈవీ స్టేషన్స్, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర నుంచి ఫ్యూచర్లో రాబోయేటువంటి హైడ్రోజన్ ఎనర్జీ సోర్సెస్ని కూడా సప్లై చేసే విధంగా ఈ ఎనర్జీ స్టేషన్స్ని డిజైన్ చేస్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఈ ఆర్ఎఫ్పిలో మెన్షన్ చేశారు. ఇందులో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసే ముందర డీటెయిల్ పాయింట్స్ ఇందులోవి అమరావతిలో విద్యుత్ వాహనాలతో సహా అన్ని భవిష్యత్ ఇంధన వనరుల్ని దృష్టిలో పెట్టుకోగా ఈవీ ఛార్జింగ్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి, హైడ్రోజన్ ఇవన్నీ కూడా సప్లై చేస్తారు. అట్ ద సేమ్ టైం యుఎస్ స్టైల్లో, యుఎస్లో మనం చాలా వరకు పెట్రోల్ బంక్స్ అన్నీ కూడా అటాచ్డ్ స్టోర్స్, జనరల్ స్టోర్స్ లాంటివి అటాచ్డ్గా ఉంటాయి. అదే తరహాలో కేఫ్ కానీ, షాపింగ్ కానీ, ఈ రిక్వైర్మెంట్స్ అనమాట, ఫుడ్, ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే విధంగా వీటిని డిజైన్ చేస్తున్నారు. అందుకే వీటిని ఎనర్జీ స్టేషన్స్ అంటున్నారు. మనుషులకి ఎనర్జీ ఇస్తాయి, వాహనాలకు కూడా ఎనర్జీ ఇస్తాయి అనమాట. అందుకని వీటిని డిజైన్ చేశారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి, రిటైల్, ఫుడ్ కోర్ట్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, అలానే వెల్ఫేర్కి సంబంధించినటువంటివి కూడా అందులో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సెక్రటేరియట్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, అనుబంధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి జోన్స్ని డిసైడ్ చేశారు. ఆ జోన్స్లో భాగంగా 4 లొకేషన్స్ని అనంతపురంలో 1, కురగల్లులో 3, అలానే నేలపాడులో 2, వెలగపూడిలో 1 ఈ ఎనర్జీ స్టేషన్స్ని పెడతారు. మొత్తం 1825 ఎకరాల భూమిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి భూముల్ని, ఇది ఒక్కొక్క దానికి ఎంతెంత ల్యాండ్ ఇస్తారు ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఆర్ఎఫ్పిలో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారనమాట. ఒకసారి ఇందులో మనం డీటెయిల్స్ చూస్తే డిపార్ట్మెంట్ నేమ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిఆర్డిఏ పేరు మీద రిలీజ్ చేసినటువంటిది, టెండర్ నంబర్స్ ఇవన్నీ ఇచ్చారు. టెండర్ సబ్జెక్ట్ ఇందాక ఏవైతే మనం పైన చూసాం హెడ్డింగ్ అదే ఉంటుంది టెండర్ సబ్జెక్టు. అలానే టైప్ ఆఫ్ సెలెక్షన్ 3 స్టెప్ టెండర్ ప్రాసెస్, ఎవాల్యూషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, టెక్నికల్ బిడ్స్ అండ్ కమర్షియల్ బిడ్స్, సక్సెస్ఫుల్ బిడ్డర్ బేస్డ్ ఆన్ ద టెక్నో కమర్షియల్ ఎవాల్యూషన్ డిసైడ్ చేస్తారు. అలానే ఓపెన్ కాంపిటేటివ్ బిడ్డింగ్ కాబట్టి ఓఎంసీలు అన్నీ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. హ్యావింగ్ ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇన్ ఇండియా అండ్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ ఇన్ ఎనర్జీ సెక్టర్ ఫంక్షనింగ్ ఫర్ లాస్ట్ 3 years, 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు అన్నీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక ల్యాండ్ కూడా ఇక్కడ అలాట్ చేస్తూ ఎంతెంత ల్యాండ్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఒక ఫుడ్ కోర్ట్ లాంటి ఒక స్టేషన్తో పాటు, ఎనర్జీ స్టేషన్తో పాటు అక్కడ చాలా వరకు ఫుడ్, బెవరేజెస్, అలానే వెల్ఫేర్ వీటన్నిటిని పెట్టారు కాబట్టి ల్యాండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారనమాట. వెలగపూడి, కొరగల్లు వీటి లొకేషన్స్లో ఎన్నెన్ని ఎకరాలు కేటాయిస్తున్నారో, అలానే ప్రైవేట్ సెక్టర్, ఇవన్నీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓన్లీ ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ ఏ ప్రైవేట్ ఓఎంసీ ఓన్లీ హ్యావింగ్ ఇట్స్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఇన్ ఇండియా, పార్ట్నర్షిప్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అండర్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 అండ్ ఫంక్షనింగ్ ఫర్ లాస్ట్ 3 years మినిమం ఇన్ ద ఎనర్జీ సెక్టర్. ఎనర్జీ సెక్టర్లో 3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి, అలానే లీజ్ పీరియడ్ వచ్చేసి 33 ఏళ్ళు ఇవ్వబోతున్నారు. మరొక 33 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. లీజ్ పేమెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో పెట్టారు. సో ఇందులో మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ పరంగా మిగతా కంపెనీలు అన్నిటికీ ఏవైతే కంపెనీలు బిడ్డింగ్ చేయాలనుకుంటాయో వాళ్ళకి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, ఇందులో ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశాలు ఏంటి, లొకేషన్స్ ఏంటి, వాటిని చూద్దాం. ఇదిగో లొకేషన్ పాయింట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇటువైపు చూస్తే ఈ ఏరియాస్ వైజ్గా ఇక్కడ కొరగల్లు ఏరియాలో 3 పాయింట్స్ని, లొకేషన్స్ని డిసైడ్ చేశారు. అలానే ఇటు బార్డర్ ఏరియాస్ కింద వస్తాయి అనమాట. ఈస్ట్ సెంట్రల్ జోన్స్ కింద డివైడ్ చేశారు.
వెస్ట్ సెంట్రల్ జోన్కి 3 వస్తున్నాయి, ఈస్ట్ జోన్లో 1 వస్తుంది, అలానే సౌత్ సెంట్రల్ జోన్లో మరొక 3 వస్తున్నాయి. మొత్తం ప్రైమరీగా 7 ఎనర్జీ స్టేషన్స్కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ని డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో దాని ప్రకారం ఏపీసీఆర్డీఏ ఈ ప్రపోజల్ మొత్తాన్ని కూడా రిలీజ్ చేసింది. అలానే దీనిలో ఉన్నటువంటి ఇతర అంశాలు మనం చూద్దాం. ఆల్రెడీ టెండర్ వివరాలకు సంబంధించి ఇది డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్పోర్ట్ మెథడ్లో వీటిని డెవలప్ చేస్తారు. 33 సంవత్సరాలు లీజ్ ఉంటుంది. అలానే మరొక 33 సంవత్సరాలు పెంచడానికి అవకాశం ఉంటుంది. వార్షిక లీజు అద్దె, ఇంధనేతర ఆదాయాలపైన కమిషన్ శాతం ఉంటుంది అనమాట దీనికి. ఇంకోటి ఏంటంటే ఒక్క కంపెనీకి 3 కంటే ఎక్కువ స్టేషన్స్ రాకుండా ఉండేలాగా నిబంధనలు పెడుతున్నారు. అమరావతిని భవిష్యత్ ఇంధన వనరులకి మార్గంగా చేసేటువంటి క్రమంలో ఈ కొత్త టెక్నాలజీ మొత్తాన్ని కూడా లేటెస్ట్ దీంతో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. అందుకనే పెట్రోల్, డీజిల్, సిఎన్జి, ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ వస్తాయి. సో కొరగల్లులో 2.63 ఎకరాలు ఒక దగ్గర, వెలగపూడిలో 2.48 ఎకరాలు ఒక దగ్గర, నేలపాడులో 2.87 ఎకరాలు ఒక దగ్గర, అనంతవరంలో 2.25 ఎకరాలు ఒక దగ్గర. కొరగల్లులో 3 జోన్స్ అనుకున్నాం కాబట్టి ఒకటి ఆల్రెడీ చెప్పాం, రెండోదేమో 2.87, మూడోదేమో 2.82 ఎకరాలు. నేలపాడులో పెట్టబోయేటువంటి రెండోది వచ్చేసి 2.49 ఎకరాల భూమిని అలాట్ చేశారన్నమాట. సో మొత్తం ఇది అంతా కూడా ఎస్టాబ్లిష్ అయితే చాలా మందికి అమరావతిలో ఏం జరుగుతుంది ఆవేదన చాలా మందిలో కనిపిస్తుంది కదా. సో అమరావతిలో జరుగుతుంది ఇది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి రోడ్ నెట్వర్క్ డెవలప్మెంట్ పైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆ పనులు గత 2 ఏళ్లుగా శరవేగంగా ట్రాక్లోకి వస్తున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెనింగ్ తర్వాత మిగతా రోడ్ల కనెక్టివిటీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టింది. వాటితో పాటు ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాలు, ఇప్పుడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ లాంటి వాటికి స్టేయింగ్ ఆప్షన్తో కూడినటువంటి వ్యవస్థలు త్వరలోనే మనకున్న సమాచారం ప్రకారం 2-3 రోజుల్లో జిఏడి ఆక్షన్ రూపం, అంటే ఆక్షన్ మీద లాటరీ రూపంలో వీటన్నిటికీ అలాట్మెంట్ అనేది ప్రజాప్రతినిధులకు ఇచ్చేటువంటి వాళ్ళ నివాస సముదాయాలు అన్నింటినీ కూడా అలాట్మెంట్ చేస్తుంది. సో వీళ్ళందరూ వచ్చి ఉండేసరికి మినిమం వనరులు ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి టోటల్గా వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా అడ్వాన్స్డ్ మోడర్న్ కంట్రీస్లో ఉండేటువంటి ఎమ్యూనిటీస్ ఎలా ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగానే ఈ ఎనర్జీ స్టేషన్స్ని తీసుకొస్తుంది. ఈవీ వెహికల్స్ దగ్గర నుంచి రాబోయే హైడ్రోజన్ వెహికల్కి సప్లై చేసే కెపాసిటీ ఉండేటువంటి సంస్థలను దీన్ని ఎంపిక చేయబోతోంది ఏపీసీఆర్డీఏ. సో ఇవన్నీ కూడా మొదలైతే ఫ్యూచర్ క్యాపిటల్, ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ విజన్ అనేది అమరావతిలో మనం రియాలిటీలో 1 నుంచి 2 ఏళ్లలోనే చూసేటువంటి అవకాశం ఉంది.